ఒక చిన్న గ్రామంలో రఘు అనే రైతు ఉండేవాడు. అతను మంచి సంపన్నుడు, కానీ చాలా స్వార్థపరుడు. ఎవరైనా సాయం అడిగితే తనకు లాభం ఉంటేనే సహాయం చేసేవాడు, లేకపోతే బయటకు పంపించేసేవాడు. ఒకరోజు గ్రామానికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో భారీ వర్షం వల్ల ఒక చిన్న పల్లె నీళ్ళల్లో కొట్టుకుపోయింది. ఆ పల్లెలోని కొంతమంది ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఆ గ్రామానికి వచ్చారు. గ్రామ పెద్దలు అందరూ రఘుని కలిసి, ఈ దుర్భిక్ష సమయంలో నీకు ఉన్న ధాన్యం కొంత ఇవ్వగలవా? వాళ్లకు తినడానికి ఏమీ లేదు అని అడిగారు. కానీ రఘు ముఖం చిట్లించి, నేనే బ్రతకలేకపోతున్నాను, వాళ్ళని ఎలా పోషించగలను అని అన్నాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో మళ్ళీ తుఫాను వచ్చి అందరి పొలాలు నాశనం అయ్యాయి. రఘు ఇంటి మీద చెట్టు పడింది. రఘు పూర్తిగా బేబసుడయ్యాడు. ఎవరికైనా సాయం అడిగే పరిస్థితి వచ్చింది. అతడు ఇతరులను ఆహారం అడుగుతాడు, కానీ చాలామంది అతని గత స్వభావాన్ని గుర్తు చేసుకుని, ఇప్పుడు గుర్తొచ్చిందా మానవత్వం అని తిరస్కరించారు. కానీ ఓ వృద్ధుడు మాత్రం అతనికి తినడానికి ఇచ్చి ఇలా అన్నాడు: మనం చేసిన మేలుకి చెడుకి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ఎప్పుడూ స్వార్థంగా కాకుండా సహాయంగా ఉండాలి. ఈ మాటలు రఘు మనసుకు బాగా తాకాయి. అప్పటి నుండి అతను పూర్తిగా మారిపోయి ఎవరికి కావాలంటే వారికి సాయం చేసే మంచి మనిషిగా మారాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, స్వార్థం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.